హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిధారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? ప్రేరణ, నబీల్ ఇద్దరు అయితే మిగిలారు. వాళ్ళిద్దరి ఫోటోలు అయితే కాలిపోలేదు. వాళ్ళకి బిగ్ బాస్ ఏం గేమ్ ఇచ్చాడు దాని గురించి, నిఖిల్ వర్సెస్ గౌతమ్ గొడవ గురించి ఫుల్ డీటెయిల్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరెవరికి ఓటు వేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. ఈ రోజు హౌస్ లో నిఖిల్ కి గౌతమ్ కి పెద్ద గొడవ అయితే జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం. నిఖిల్, నువ్వు సోలో బాయ్, నువ్వు ఉత్తముడివి అంటావు, ఫ్రెండ్ అంటావు, వాళ్ళనే కాల్ చేస్తావు. నేను అలా కాదు, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. పృథ్వీ ఫ్రెండ్ కాబట్టి పక్కకు తీసుకెళ్లి చెప్పాను, నువ్వు ఫ్రెండ్ కాదు కాబట్టి నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడు తన పాయింట్. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోవు, వేరే వాళ్ళు తప్పు చేస్తే మాత్రం దాన్ని తప్పుగా చూపిస్తావు. నేను సోలో బాయ్ అని చెప్పుకోవడానికి స్క్రీన్ ప్లే చేస్తావు అని అంటాడు నిఖిల్. అవును, ఇప్పుడు చెప్తున్నా, నేను నిజంగానే సోలో బాయ్, నేను తప్పు ఆ రోజు ఒప్పుకుంటాను అని అంటాడు గౌతమ్. ప్రేరణని హౌస్ లో నుంచి వెళ్ళడానికి నామినేట్ చేస్తావు, మళ్ళీ టికెట్ ఫినాలే వచ్చినప్పుడు ప్రేరణకి ఎందుకు ఇచ్చావు? నువ్వు ప్రేరణతో ఆడుకుంటున్నావు అంటాడు నిఖిల్. నువ్వు యష్మిని వాడుకుంటున్నావు అని గౌతమ్ అయితే అంటాడు. ఇంతకు ముందు వరకు ఈ ఫైర్ ఏమైంది, ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు, ఇన్ని రోజులు ఏమైంది, అది నిజమా ఇది నిజమా అని గౌతమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేస్తాడు నిఖిల్ని. అది నిజమే ఇది నిజమే అంటాడు నిఖిల్. ఆబ్వియస్లీ నిఖిల్ అయితే ఫేస్ కి మాస్క్ వేసుకొని ఆడుతున్నాడని చెప్పాలి. ఇన్ని రోజులు అయితే తన ఫైర్ చూపించలేదు, ఎవరొచ్చి చెప్పినా చూపించలేదు. కానీ లాస్ట్ లో ఎలాగో ఫైనల్ వరకు వచ్చాం, ఏదైతే అది అవుతుందని ఇప్పుడు కొంచెం తన మాస్క్ తీసైతే మాట్లాడుతున్నాడు. ఇక గౌతమ్ విషయానికి వచ్చినట్టయితే, గౌతమ్ యష్మి గురించి అలా మాట్లాడడం చాలా తప్పు. యష్మి ఆల్రెడీ క్లియర్ గా చెప్పింది, నిఖిల్ వల్ల నాకేం ఎలాంటి ఎఫెక్ట్ అవ్వట్లేదు అని. తను ఇప్పుడు హౌస్లో కూడా లేదు. అలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడకపోవడం గౌతమ్కే మంచిది. అందరి ఫోటోలు అయితే కాలిపోతాయి, ప్రేరణ అది నబీల్ది మిగులుతుంది. ఇక ఆ టైంకే వర్షం పడడంతో బిగ్ బాస్ అయితే టాస్క్ మధ్యలో ఆపేస్తాడు. తర్వాత యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి ప్రేరణకి, నబీల్కి ఒక చెక్ అయితే ఇస్తారు. మీరు సేవ్ అవ్వాలంటే 15 lakhs వరకు దీంట్లో ఎంతైనా రాయొచ్చు, ఎవరైతే ఎక్కువగా అమౌంట్ రాస్తారో వాళ్ళే సేవ్ అవుతారు అని చెప్తారు బిగ్ బాస్. నబీల్ 15 lakhs రాసినట్టయితే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. వీళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారో చూడాలి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 25% ఓటింగ్ తో. అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో నిఖిల్ కే టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 20% ఓటింగ్ తో. గౌతమ్ కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్ తో. ప్రేరణకి బిగ్గెస్ట్ పిఆర్ అయితే ఉంది, పిఆర్ ఓట్స్ అయితే ఎక్కువ పడతాయి ప్రేరణకి. ఫోర్త్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 13% ఓటింగ్ తో. నబీల్ కి కూడా మంచి ఓటింగే. కొన్ని ఓటింగ్ పోల్స్లలో నబీల్ డేంజర్ లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ లో విష్ణుప్రియ ఉంది 9% ఓటింగ్ తో. ఇక లాస్ట్ లో 6th ప్లేస్ లో రోహిణి ఉంది 8% ఓటింగ్ తో. రోహిణికి విష్ణుప్రియకి ఇద్దరికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబల్ ఎలిమినేషన్ అయితే ఉండదు. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ చేసి వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే చేస్తారు. లాస్ట్ కి టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఫినాలే వీక్ లో చూస్తాం. ఇది వీక్ స్టార్టింగ్, వీకెండ్ వచ్చే వరకు ఓటింగ్ ఎలా మారుతుంది, ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో తెలీదు. ఎపిసోడ్ ని బట్టి కూడా ఓటింగ్ అయితే మారిపోతుంది. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్